చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడతారు. కస్తూరి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీస్తే మోకాలికి బోడుగుండికి ఒకలాగా ఆపరేషన్ చేయరు. దేని ప్రాబ్లం దానికే ఉంటుంది, దేని ఆపరేషన్ దానికే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయంలో ఇప్పుడు ఈ అమ్మాయి ఫోర్స్ చేసింది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇష్టపడింది. ఇక్కడ ఆ అమ్మాయి ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ రేపా ఇప్పుడు ఇష్టం ఉందా అప్పుడు ఇష్టం లేదు, ఒకసారి ఇష్టం ఉంది ఒకసారి ఇష్టం లేదు అని అంటే ఇక దాని గురించి నేనేం చెప్పాలో తెలియదు. వాళ్ళ వైఫ్ కి వార్నింగ్ ఇచ్చింది ఈ అమ్మాయి. దీనికి నేను సాక్ష్యం ఉన్నాను. ఆ అమ్మాయి చెప్పుకుంటూ ఏడ్చింది, అక్క ఈ అమ్మాయి ఇలా అంటుంది, ఏంటంటే నేను మాస్టర్ వదిలిపెట్టను, నేను మాస్టర్తోనే ఉంటాను, నేను మాస్టర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పిన సందర్భాలు కూడా సంవత్సరం కింద జరిగింది ఇదంతా కూడా. మరి దాన్ని ఏమందాం? ఇప్పుడు ఈ అమ్మాయి ఒకవేళ మనం ఇప్పుడు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కేసు పెట్టలేదని ఎలా అయితే ప్రశ్నిస్తున్నామో, ఏ రకంగా ఈ అమ్మాయి వచ్చి బెదిరించినప్పుడు తన భర్త జీవితంలోకి వస్తాను దీనికి వస్తాను నేను, ఈ పాయింట్ నేను వస్తాను. ఆ అమ్మాయి కూడా నేను డేట్ కూడా మీకు మెన్షన్ చేసి చెప్తాను. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ టైంలో ఆ అమ్మాయి హ్యూమన్ రైట్స్ కి వచ్చింది. హ్యూమన్ రైట్స్ కి వచ్చేసి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసానంటే మాస్టర్ అప్పుడప్పుడు ఎదుగుతున్నాడు. నేను చెప్పాను సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు వద్దు అని, ఎందుకంటే నేను రికార్డు ప్రూఫ్ వినిపిస్తా దీనికి. నా నెంబర్ కనుక ఒకవేళ ట్రాప్ చేస్తే ఆ అమ్మాయికి నాకు జరిగిన సంభాషణ ఏంటని మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయి నా ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయి నాకు ఈవెన్ దో ఎక్సెప్షన్స్ కావాలి అంటే వాళ్ళకి ఆ రోజు అక్కడ ఎక్సెప్షన్స్ పనికి వచ్చాయి. అంటే ఎందుకు కంప్లైంట్ చేయలేదంటే వాళ్ళ ఎక్సెప్షన్స్ కాదు, ఆమె పెళ్ళమండి పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఉంది. ఆమె ఒక మహిళ ఒక భార్య, వాళ్ళకి మాత్రం ఆ మహిళకి మాత్రం భవిష్యత్తు ఉంది, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, కానీ ఈ అమ్మాయికి ఉండదు. భర్తని అలా చేయదు. ఈ అమ్మాయి భవిష్యత్తు ఎక్కడ పోయింది? హ్యాపీగా సినిమా చేసుకుంటుంది, అమ్మాయి సినిమాలు చేసుకుంటుంది హ్యాపీగా. నేను చెప్పింది వెనకాల ఉన్నారు, వెనకాతలు ఉన్నారు, బయటకు వస్తారు. నేను కొరియోగ్రాఫర్ అండి, నేను రిహార్సల్స్ కి వెళ్తాను, ఎవరిదైనా వర్క్ జరుగుతున్నప్పుడు వెళ్తున్నాను. 4 months బ్యాక్ మీకు ఎవిడెన్స్ అన్ని వస్తాయి. కరెక్ట్ గా 15th రోజు ఒక 5-6 మంది పార్టీ చేసుకున్నారు, అయిపోయింది రవిని తొక్కేసాము ఇండస్ట్రీలో. అవి కూడా వస్తాయి ఎవిడెన్స్, కోర్టుకి ఇస్తాం మేము, ఎక్కడో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం. ఒకటి నెక్స్ట్ ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కలిసారు, ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వననింది. మొత్తం వ్యవహారంలో